పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఉన్నటువంటి మల్లం గ్రామంలో కొన్ని రోజుల క్రితం అగ్రకులాల వాళ్ళు దళితుల్ని వెలివేయటం జరిగింది. ఆ న్యూస్ వైరల్ అయింది. వైసీపీ వాళ్ళు దాన్ని ఒక రాజకీయ అంశం కింద వాడుకుంది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల్ని ఈ విధంగా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారే చేయించినట్టు ఇంకా మాట్లాడేసుకున్నారు. ఆయన మీద చాలా నిందలు వేశారు. యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్తే అక్కడ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. అతను ఒక దళితుడు. సో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి ఇంట్లో అయితే పనికెళ్ళాడో సో వాళ్ళని నష్టపరిహారం ఇమ్మని కోరితే అక్కడ ఏదో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దాంతో ఆ ఇష్యూ తలెత్తింది దళితులకి, అగ్రకులాల వాళ్ళకి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని షట్రైట్ చేశారు. కానీ వీళ్ళు చేసిన ప్రమోషన్ ఏంటి? న్యూస్ ఛానల్లోనే, అదేవిధంగా వైసీపీ పేటీఎం బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల్ని అగౌరవపరిచారు. పవన్ కళ్యాణ్ గారే ఇది వెనకాలండి చేస్తున్నారు, అగ్రకులాల వాళ్ళని రెచ్చగొట్టి వెనకాలండి చేస్తున్నారు అన్నట్టు మాట్లాడించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూ జరిగిన తర్వాత వదిలేయలేదు. ఎంక్వైరీ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను చనిపోయాడు అని చెప్పి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆయన ఆలోచించుకుంది. సేఫ్టీ కిట్ వాడకపోవటం వల్ల చేతికి గ్లౌజులు, అదేవిధంగా షూసు, సరైన ఎక్విప్మెంట్ లేకపోవటం వల్ల ప్రమాదం జరిగింది, అతను చనిపోవడం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. తెలుసుకున్న తర్వాత ఆయన సైలెంట్ అయిపోలా. ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్ వృత్తి చేస్తున్నారో అని చెప్పి తెలుసుకుంది. వాళ్ళందరికీ ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి సమావేశం ఏర్పరచుకుంది. ఆ ప్రమాదం గురించి మాట్లాడుతూ, సో మీకు పని చేస్తూ ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి సో వారందరికీ దగ్గర ఒక 16 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ ఎలక్ట్రిక్ కిట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గ్లౌజులు, షూ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పనిముట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అక్కడితో ఆగిపోలేదు ఆయన. వాళ్ళకి ఏదన్నా పనిలో ఉండగా ప్రమాదవశాత్తు చనిపోతే కనుక ఇన్సూరెన్స్లు, అదేవిధంగా చంద్రన్న బీమా ఇవన్నీ చేసి పెడదామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. ఇది ఆయన చేసినటువంటి పని. ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి చనిపోతే పనికి వెళ్ళి దళితుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్ అని చెప్పి రాశారు గతంలో. ఈరోజు రాయండి, వైసీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఆయనకి సహాయం చేయాలి అంటే కనుక ఎప్పుడు వెనకడిగాడు, ఎప్పుడు వేయడు. అధికారంలో లేనప్పుడు చాలా సహాయాలు చేశాడు. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కాలికి చెప్పులు లేవని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పులు పంపిణీ చేశాడు. అలానే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి అక్కడ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి తన జీతంలోంచి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తికి తన నియోజకవర్గంలో వాళ్ళందరికీ సేఫ్టీ ఉండాలని చెప్పి, సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ కిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బీమాలు అవి చేయించడం జరుగుతుంది. ఈరోజు ఏ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడదే. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రమాదం జరిగితే ఆయన ఈ విధంగా చేశారు అని చెప్పి ఏ ఒక్కడో మాట్లాడ్డాం. రాజకీయం చేయాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలోని ఆయన మించిన రాజకీయ నాయకుడు ఉండడం. మీకు కరెక్ట్గా ఒక విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నా దగ్గర రూపాయి లేదు, పార్టీని మీరే నడిపించుకోవాలి, మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు అష్ట కష్టాలు పడ్డాడు పార్టీని నడపడానికి. ఏ రోజు మీ డబ్బులు పెట్టుకోండి, ఆ తర్వాత మనం అధికారంలోకి ఎక్కిన తర్వాత మీకు మంచి మంచి పదవులు కట్టబెడతాను అని చెప్పి ఆయన ఏ రోజు ఆశ చూపలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమి కోట్లు ఏమి మూలుగుపోలేదు జగన్మోహన్ రెడ్డి లాగా. అయినా కానీ పార్టీని ఆయన సొంత డబ్బులతోనే నడిపించుకున్నాడు. ఎవరిని అడగల, ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు. అంతేగాని పార్టీని మీరు నడిపించండి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నడిపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డిలా మాట్లాడాలి. ఆయన అధికారంలో లేనప్పుడు రైతులకి సహాయం చేశాడు, చాలా మంది చదువుకునే వాళ్ళకి సహాయం చేశాడు, చాలా మందికి సహాయం చేశాడు. అధికారంలో లేనప్పుడు, ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేసైనా సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.